హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన కిచెన్లో మామిడికాయ వేసి చింతకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఒక్క ముద్ద తినేవాళ్ళు కూడా 4 ముద్దలు తినేస్తారండి. ఇది ఒకసారి కానీ తయారు చేసుకొని పెట్టుకున్నామంటే 10-15 రోజులు నిలువ ఉంటుంది. అదే కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే నెల 2 నెలలైనా నిలువ ఉంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను. ముందుగా పుల్లగుండే మామిడికాయ తీసుకొని బాగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నేనైతే ముందే కడిగి పెట్టుకున్నాను. ఇలా కడిగి పెట్టుకునే ఈ మామిడికాయని పై తొక్కు తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు ఇప్పుడిప్పుడే మామిడికాయలు వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా ముదరలేదండి, కొంచెం లేతగానే వస్తున్నాయి. నేను తీసుకున్న మామిడికాయ కూడా ఎక్కువగా ముదరలేదు, లోపల ముట్టి కూడా లేదు, ఒట్టి పప్పే ఉంది. చూసారు కదా, పప్పు మాత్రమే ఉంది. ఈ పప్పుని పడేసేయాలి. తర్వాత కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా మామిడికాయని ముక్కలుగా కట్ చేసి పచ్చళ్ళలో వేసుకోవడం వల్ల అవి మిక్సీ పట్టినప్పుడు కొంచెం కచ్చాపచ్చగా ఉండి అన్నంలో తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ మామిడికాయ ముక్కలు తగులుతూ పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది. మీకు ఈ మామిడికాయలని ముక్కలుగా వేసి పచ్చడి చేసుకోవడం ఇష్టం లేదనుకోండి, అలాంటప్పుడు ఈ మామిడికాయని బాగా తురిమేసుకొనైనా పచ్చడి చేసుకోండి. మీకు ఎలా ఇష్టపడితే అలా చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక ముక్కని తిని ఎంత పుల్లగా ఉందో చూసుకొని దాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి. ఈ మామిడికాయ బాగా పుల్లగానే ఉందండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా మామిడికాయ ముక్కలు బౌల్లోకి తీసుకోవడం వల్ల మనము మామిడికాయ ముక్కలు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పు నిండా చింతకాయ తొక్కు తీసుకోవాలి. మనం కట్ చేసిన మామిడికాయ ముక్కలు 1 కప్పు నిండా వచ్చాయండి, కాబట్టి చింతకాయ తొక్కు కూడా 1 కప్పు నిండా తీసుకోవాలి. ఈ చింతకాయ తొక్కు వచ్చేసి ఈ సంవత్సరం తొక్కి పెట్టిందండి. చూసారు కదా, నేనైతే సంవత్సరం ఈ విధంగా తొక్కి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సంవత్సరం వరకు నిలువ ఉంటుంది. ఇప్పుడు ఈ తొక్కును కూడా మనము మామిడికాయ ముక్కలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు నిండా తీసుకోండి. అప్పుడే పచ్చడి పులుపు కరెక్ట్గా సరిపోయి మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటున్న 10-15 రోజులు నిలువ ఉంటుందన్నమాట. తర్వాత మనం తీసుకున్న మామిడికాయ ముక్కలకి చింతకాయ తొక్కుకి వచ్చేసి ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకొని తొడియాలు తీసి పెట్టుకోవాలి. నేనైతే ముందే తీసి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు 1 అర స్పూను ఆయిల్ వేసి ఈ ఎండుమిరపకాయలు మంట మీడియంలో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన ఎండుమిరపకాయలని ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ఆయిల్లో 1 అర స్పూను మెంతులు, 1 అర స్పూను ఆవాలు, 1 స్పూను ధనియాలు వేసి మంట మీడియంలో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా ఒకేసారి ధనియాలు, ఆవాలు, మెంతులు వేసి వేయించుకోవడం మీకు వీలు కాకపోతే ఒక్కొక్కటిగా వేసైనా వేయించుకోండి. అంటే ఒకసారి ధనియాలు, ఒకసారి ఆవాలు, ఒకసారి మెంతులు, అలా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసైనా వేయించుకోండి. చూశారు కదా, ఇలా వేగాలి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా తీసేసిన తర్వాత ఇదే బాండిట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చడికి పోపు కోసం అన్నమాట. ఇలా ఆయిల్ వేసిన తర్వాత కాస్త వేడెక్కనివ్వాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు ఇలా తుంచేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో 1 అర స్పూన్ ఆవాలు, 1 అర స్పూన్ జీలకర్ర, 1 అర స్పూన్ పచ్చెనగపప్పు వేసి వీటన్నిటిని కాస్త దూరగా వేయించుకోవాలి. ఇది నిలువ పచ్చడి. పచ్చెనగపప్పు వేస్తే పాడైపోతా అనుకోవచ్చు. 10-15 రోజులు నిలువ ఉండే పచ్చడిలో పచ్చెనగపప్పు వేసుకోవడం వల్ల పాడేం అవ్వదండి. తర్వాత 1 అర స్పూన్ ఇంగు వేసి ఈ ఇంగువ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపి ఈ పోపుని బాగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, ఆవాలు, మెంతులతో సహా వేసుకోవాలి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇందులో ఒక 7-8 ఎల్లుల్లిపాయలు వేసుకోండి. ఇవైతే కొంచెం పెద్దవి కాబట్టి నేను ఒక 4 తీసుకున్నాను. మీరు గాన చిన్నవి తీసుకునేట్టుగా ఉంటే 7-8 వేసి ముందుగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, చింతకాయ తొక్కు ఈ 2 వేసి నీళ్ళే వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నీళ్ళే వేయకూడదండి, ఎందుకంటే ఇది నిలువ పచ్చడి కదా. నీళ్ళు వేస్తే పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి నీళ్లు వేయకుండా మనం వేసిన మామిడికాయ ముక్కలు, చింతకాయ తొక్కులో ఉండే తడితోనే మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోండి. మనం రోట్లో దంచుకోవాలనుకున్నా ఇదే పద్ధతిలో దంచుకోండి. ఇందులో ఉప్పే లేదండి, ఎందుకంటే చింతకాయ తొక్కులో ఉప్పు ఉందండి, ఆ ఉప్పే సరిపోయింది కాబట్టి నేను వేయలేదు. మీకు కానీ సరిపోకపోతే ఎంతకాలం అంత వేసుకోండి. చూసారు కదా, మనం మామిడికాయని ముక్కలుగా కట్ చేసి వేసాం కాబట్టి
అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు కనపడుతున్నాయి. మనం తినేటప్పుడు ఆ ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ పుల్లపుల్లగా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇలా పచ్చడి అంతా తీసిన తర్వాత ముందుగా మనం పోపు పెట్టుకున్నాం చూడండి. ఈ పోపుని బాగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి. పోపు బాగా చల్లారిపోయింది కాబట్టి నేను పచ్చళ్ళలో వేసానండి. వేడి మీద వేయకండి. పోపు వేడి మీద వేస్తే కూడా పచ్చడి నిలువ ఉండదు. ఇలా పోపు వేసి ఈ పచ్చళ్ళ కలిసేలాగా బాగా కలుపుకొని ఒక గాజు సొల కానీ లేదా చిన్న జాడీలు ఉంటాయి కదా, అందులో అయినా కానీ స్టోర్ చేసి పెట్టుకోండి. 10-15 రోజులు నిలువ ఉంటుంది. అదే కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెల 2 నెలలైనా నిలువ ఉంటుందండి. ఇంతే ఫ్రెండ్స్, మామిడికాయ వేసి చింతకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూశారు కదా. ఈ పచ్చడి కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లోకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.